తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ చౌరస్తాకు నామకరణం చేసినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇవాళ ప్రారంభించుకున్న ఫ్లైఓవర్కు మాల్ మైసమ్మ అని నామకరణం చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా 2-3 రోజుల్లోనే జారీ చేస్తామని కూడా కేటీఆర్ ప్రకటించారు. ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్ను మంత్రి ప్రారంభించారు. ఇక ఎస్ఆర్డీపీ కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలో మొత్తంగా 12 పనులు 650 కోట్ల రూపాయలతో చేపట్టామని కేటీఆర్ తెలిపారు. ఈ ఫ్లైఓవర్ 9వ ప్రాజెక్టు అని ఇంకా 3 ప్రాజెక్టులు మిగిలి ఉన్నాయన్నారు కేటీఆర్. మాత్రమే కాకుండా ప్రజా ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టి మరి మనం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఒక 1000 పడకల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గడ్డి అన్నారంలో కడతా ఉన్నాం. ఆ హాస్పిటల్ ను కూడా రాబోయే సంవత్సరంన్నర కాలంలో పూర్తి చేసి స్థానికంగా మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జీవో నంబర్ 118 కింద దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను మీ ఎమ్మెల్యే గారి చొరవతో, మీ ఎమ్మెల్యే గారి పట్టుదలతో దాన్ని కూడా పరిష్కరించుకున్నాం. దానిలో భాగంగా ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, చాలా మంది డబ్బులు కూడా కట్టేసినారన్నారు. ఈ నెలాఖరు వరకు వారికి పట్టాలు అందించి వారికి శాశ్వతంగా ఆ బాధ నుంచి కూడా విముక్తి చేసే బాధ్యత కూడా మాది. ఇంకా కొన్ని కాలనీలు మిస్ అయినాయి అన్నారు. ఆ కాలనీలను కూడా జోడించి వారికి కూడా తప్పకుండా న్యాయం చేస్తాం. ఈ రకంగా ఏవేవైతే స్థానికంగా ప్రజలు కోరుకుంటా ఉన్నారో మౌలిక వసతుల విషయంలో గాని, ప్రజా రవాణా విషయంలో గాని, ప్రజా ఆరోగ్యం విషయంలో గాని, లేదా దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు మరి మీ ఎమ్మెల్యే గారు మీకు చెప్పినరో లేదో, జీవో నంబర్ 58, 59 కింద గతంలో హైదరాబాద్ మహానగరంలో 1,25,000 మందికి పట్టాలు ఇచ్చు. మళ్ళీ జీవో నంబర్ 58, 59 యొక్క మాత్రమే కాకుండా ప్రజా ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టి మరి మనం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఒక 1000 పడకల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గడ్డి అన్నారంలో కడతా ఉన్నాం. ఆ హాస్పిటల్ ను కూడా రాబోయే సంవత్సరంన్నర కాలంలో పూర్తి చేసి స్థానికంగా మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జీవో నంబర్ 118 కింద